శాసనసభ్యులు శంకర్ గారు వెలమ సామాజిక వర్గం గురించి మాట్లాడిన విషయంలో యావత్ వెలమ సామాజిక వర్గం చాలా బాధపడడం, ఆవేశపడడం కూడా జరిగింది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందర్భంలో యువనాయకుడు బల్మూరు వెంకట ఎమ్మెల్సీ గారు, నేను మిగతా శాసనసభ్యులం దీనిపైన మాట్లాడుకోవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్గా, యువజన నాయకునిగా, విద్యార్థి నాయకునిగా, ప్రస్తుతం శాసనమండలిగా సభ్యులుగా ఉన్న వెంకట గారు పిసిసి అధ్యక్షుడు వారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా నిన్ననే రాజనగర్ శాసనసభ్యులు శంకర్ గారు వెలమ సామాజిక వర్గం పైన మాట్లాడిన విషయంలో తీవ్రంగా పత్రిక కూడా ప్రకటన ఇచ్చి ఖండించడం జరిగింది. ఎందుకంటే వెలమలంటే అందరినీ కలుపుకుపోయేవాళ్ళు, అన్ని వర్గాలతోటి కలిసి ఉండేవారు. అలాంటి వెలమ సామాజిక వర్గాన్ని విమర్శించడం తగదు అని చెప్పి నిన్ననే నేను పత్రికా ప్రకటన ఇచ్చిన. ఈరోజు శంకర్ గారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని చెప్తాను. దాంతో పాటుగా వెంకట్ గారు చెప్తున్నారు, పిసిసి అధ్యక్షులు కూడా వారికి సంజాయిషి కోరడం, దానిపైన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పటి నుండి ఎవరు కూడా ఇలాంటి చేయొద్దని, ఎందుకంటే వెలమలు ఆనాడు బీద పడుగు బలహీన వర్గాల కోసం కమ్యూనిస్టు ఉద్యమాలలో అజ్ఞాతంలో పనిచేసారు. ఇప్పటికి కూడా అజ్ఞాతంలో ఉండి ఎన్నో కార్యక్రమాలు పనిచేస్తున్న విషయం తెలుసు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు అత్యున్నత పదవులలో ఉండి పిసిసి అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన విషయం అందరూ తెలుసు. కాబట్టి వెలమలు వేరే సామాజిక వర్గాన్ని ఎన్నడూ కూడా విమర్శించరు. అట్లనే వెలమ సామాజిక వర్గాన్ని ఎవరు విమర్శించినా కానీ వెలమ సామాజిక వర్గం ఉపేక్షించదు. కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు. మేము అందరితో కలిసిపోయి ఉండే వెలమలుగా, ఒక జగిత్యాల శాసనసభ్యునిగా ఈ ప్రాంతంలో మరి మేము అందరం కూడా అందరితో కలిసిపోయి ఉండేవాళ్ళం. మళ్ళీ ఇట్లాంటివి జరగదని చెప్పి తెలియజేస్తూ శంకర్ గారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా అన్నారు. మళ్ళీ ఎవరు కూడా వెలమ సామాజిక వర్గానికి పైన అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. ఎవరైనా వ్యక్తిగతంగా తప్పు చేస్తే వ్యక్తిగతంగా ఆ పేరు తీసుకుని మాట్లాడాలి తప్ప కులం అని, సామాజిక వర్గం అని, జాతిని మాట్లాడద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. ముందుగా ఏదైతే రాహుల్ గాంధీ గారి విధానం కానీ, కాంగ్రెస్ పార్టీ విధానం కానీ, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ భావజాలాలు ఏదైతే సంబంధించి అన్ని కులాలని, అన్ని మతాలని కలిసికట్టుగా తీసుకొని ముందుకెళ్ళాలి అని ఉండే ఒక ఐడియాలజికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే నిన్న షాద్నగర్లో మా ఎమ్మెల్యే శంకర్ గారు మాట్లాడిన సందర్భము, ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడితే దాన్ని కొన్ని వర్డ్స్ని కట్ చేసి ఒక వ్యక్తుల పేర్లు తీసుకున్నప్పుడు దాన్ని వక్రీకరించి వేరే రకంగా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఏదైతే సంబంధించి సంజయ్ గారు కానివ్వండి, దానితో పాటు ప్రేమ్ సాగర్ రావు గారు, మదన్ మోహన్ రావు గారు, మైనంపల్లి రోహిత్ గారు, విజయరమణారావు గారు, గడ్ర సత్యనారాయణరావు గారు, శాసన మండలి సభ్యులుగా ఉన్న బల్మూరి వెంకట్, అదేవిధంగా నేను, అదేవిధంగా భానుప్రసాద్ రావు గారు, దానితో పాటు మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సంబంధించి గౌరవ పిసిసి అధ్యక్షుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పిసిసి అధ్యక్షులు ఇమ్మీడియట్ గా దానిపైన స్పందించి శంకర్ గారు మాట్లాడిన మాటలకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ చాలా స్పష్టంగా దానిపైన శంకర్ గారిని కూడా వివరణ కోరడం కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వివరణ కోరడం కూడా జరిగింది. దాని తర్వాత ఈ రోజు వీరపల్లి శంకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా స్పష్టంగా ఏదైతే గత 10 ఏళ్లుగా ఏదైతే కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, తెలంగాణ పరిపాలన ఏ విధంగా సరిగా పరిపాలించలేదు, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన తప్ప యావత్ తెలంగాణ వెల్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఆ రకంగా నేను మాట్లాడి వెల్మ సామాజిక వర్గానికి ఎవరికన్నా ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా ఆ వర్డ్స్ ని కూడా నేను ఉపసంహరించుకుంటున్నాను చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఎవరైతే వెల్మా సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఆల్ ఇండియా వెల్మాస్ అందరూ కూడా ఎవరైతే వారి మనోభావాలు దెబ్బతింటే పార్టీ పరంగా వారికి కూడా బహిరంగ క్షమాపణ కోరుతూ 100% ఏదైతే ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరిపైన బాధ ఇబ్బందులు ఉంటే, ఎందుకంటే గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యధికంగా ఇబ్బందులు పడి అత్యధికంగా కేసులు పెట్టుకొని అత్యధిక భౌతిక దాడులు ఏదైతే అనుభవించిన వ్యక్తిని నేను, ఇదే వెల్మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని.
ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా పార్టీకి విధేయుడుగా, పార్టీకి సిస్టమ్ కి విధేయతతోటి, ఒక సెక్యులర్ భావజాలాలతోటి, పార్టీ ఐడియాలజీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే ఇదే వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ అధిష్టానము శాసన మండలి సభ్యునిగా ఈ రోజు అతి చిన్న వయసులో నాకు అవకాశం కల్పించింది. కానీ ఈ రకంగా వ్యక్తుల భావాలు దెబ్బతినే విధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కానీ వ్యక్తులందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరిపైన కోపం ఉంటే వ్యక్తిగతంగా వారి పేరుతోటి వారిని దూషించాలే తప్ప ఇలా కులం పేరుతోటి ద్వేషించి ఏదైతే వాళ్ళని తిట్టి దూషించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే సంబంధించి వారు మాట్లాడిన అదొక ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక క్లిప్ నిన్నటి ఎస్పెషల్ అందులో వారు చాలా స్పష్టంగా మొదట కేసీఆర్ గారు వారి కుటుంబం అనే పేరు కూడా మెన్షన్ చేశారు. కాకపోతే దాని తర్వాత మాట్లాడిన వర్డ్ కేవలం అది కనబడ్డది కాబట్టి దాన్ని వక్రీకరించి ఆ రకంగా కనబడ్డది. సరే 100% ఎక్కడైతే పార్టీకి సంబంధించి ఎవరైనా క్రమశిక్షణ తప్పినా, ఇప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తులుగా ఒక వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఇమీడియట్ గా పిసిసి అధ్యక్షుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. అండ్ పార్టీ సభ్యులున్నా కూడా తప్పు మాట్లాడితే వివరణ కూడా దానిపైన కోరడం జరిగింది. వారు కూడా ఏదైతే మాట్లాడిన మాటలు లేదు నేను ఆ రకంగా మాట్లాడలేదని ఇవాళ వారు సంజాయిషి కూడా ఇచ్చుకోవడం జరిగింది. తప్పు చేయడం సరే, తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే 100% అది ఒక అహంకారపూరిత వ్యాఖ్యలు లేక మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ వారైతే చేసిన వ్యాఖ్యల్ని వారు తప్పు తీసుకొని గతంలో కూడా ఏదైతే 1-2 సందర్భాల్లో ఎవరైనా నోరు జారినా ఆ మాటని వారు వెంటకి తీసుకొని బహిరంగ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అండ్ 100% రానున్న రోజుల్లో ఇటువంటి తప్పులు ఏవి కూడా పునరుద్ధం కావాలి ఒక సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం మాకుంది.